హాయ్, వెల్కమ్ టు యూఐ టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే రామాయణం. రామాయణం సినిమా ట్రైలర్ వదిలారు. ఆ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ, ఓకేనా? సో ట్రైలర్ చూశాను, హిందీలో చూశాను, తెలుగులో చూశాను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలర్. అంటే ఆ ట్రైలర్ మీరు గమనించారంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి యష్ నుంచే ఇంట్రొడక్షన్ అవద్ది. సో ఎందుకు యష్ నుంచి ఇంట్రొడక్షన్ అవద్దంటే నేను తర్వాత చెప్తాను. ఆ తర్వాత రణబీర్ కపూర్ తను కూడా చాలా బాగున్నాడు, రాముడిలాగా చాలా బాగున్నాడు. అలాగే సీతగా సాయి పల్లవి గారు వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేసినట్టున్నారు. అంటే తను చూడడానికి అచ్చం సీతలాగానే ఉంది. ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు, సన్నీ డియోల్ వచ్చేసి ఆంజనేయులాగా, సో హనుమంతుల్లాగా ఆయన యాక్ట్ చేస్తున్నారు. కానీ ఆయనది ట్రైలర్లో ఏం చూపించలేదు, మేబీ సెకండ్ పార్ట్కి వస్తుందేమో తెలీదు. కానీ నేను ఆ విజువల్స్ ఆ తర్వాత అంటే ఎలా ఉందంటే ఒక ఎపిక్ లాగా ఉంది. అంటే నిజంగా మన ముందు రామాయణము జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఒక్కొక్క ట్రైలరు వచ్చే ఒక్కొక్క షాటు, ఒక్కొక్క సీను, అవన్నీ చాలా బాగా నచ్చాయి. కానీ ఏమంటే కలరింగ్, అంటే యష్ ఇంట్రొడక్షన్ అయినప్పుడు కలరింగ్ బాగుంది, కానీ రాముడు ఇంట్రొడక్షన్ అయినప్పుడు కొంచెం కలరింగ్ చాలా కలర్ఫుల్గా ఉందేమో అనిపిస్తుంది. అదొక్కటి కొంచెం కలర్ కొంచెం లైట్గా డార్క్నెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మేబీ నా అభిప్రాయం అలా అనిపిస్తుంది, అందరికి ఎలా అనిపిస్తుందో తెలీదు. కొంచెం డార్క్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సారీ, ఎందుకంటే ఒకలాగా ఫుల్ కలర్ఫుల్గా ఉంది. అంటే అప్పుడవి చాలా కలర్ఫుల్గా ఉంటే చూడడానికి ఏదో అంత ఇంపాక్ట్ అనిపించదు. కొంచెం లైట్గా డార్క్నెస్, బ్రౌన్నెస్ అలాంటిది అయితే చాలా బాగుండేది. సో అందువలన నాకు అదొక్క చేంజెస్ మాత్రమే. ఇంకా విఎఫ్ఎక్స్ అంతా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ తర్వాత పక్షులు రావడము, రెక్కల ఏనుగులు రావడము, అలాంటి రావణుడి ఏంటది రథంలాగా, అంటే గాలిలోనే పోతుంటుంది అది స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో తను వేసుకొచ్చే బట్టలు అన్నీ చాలా బాగా నచ్చినాయి. కానీ ఇందులో ఎందుకు ఫస్ట్ రావణ్ణి ఇంట్రడ్యూస్ చేశారంటే ఇప్పుడు చెప్తాను చూడండి. యాక్చువల్గా రామాయణం అంటే ఆదిపురుషు చూశారు, సంపూర్ణ రామాయణం చూశారు, ఎన్నో లవకుశ అన్నీ వచ్చాయి. కానీ అందులో అంతా వచ్చేసి రావణుడు వచ్చి సీతమ్మను తీసుకువెళ్ళి తర్వాత రాముడు వెళ్ళి సంహరించి తీసుకొచ్చేది ఇంతవరకే ఉంది. కానీ రావణుడు అంత స్ట్రాంగ్, ఇప్పుడు రాముడిని ఎదుర్కొనే అంత స్ట్రాంగ్ ఎలా అయ్యాడు అనేది ఇక్కడ. అందుకు దానికి ముందు తను ఎలా ఉండేవాడు, రావణుడికి అంత శక్తులు ఎలా వచ్చినాయి, అవన్నీ డీటెయిల్డ్గా చూపిస్తున్నారనమాట. అందుకనేసి వీళ్ళు ఏం చేశారంటే ట్రైలర్లో కూడా రావణుడిదే వేశారు ఫోటో, తమిళలో కూడా రావణుడే ఉండడు, ఇంట్రడక్షన్ రావణుడే ఉండడు. అంటే నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ పార్ట్ 1 అంతా రావణుడి గురించే ఎక్కువ చూపించి రాముడి గురించి తక్కువ చూపించేటట్టున్నారు. రావణుడు ఎలా అంత శక్తిమంత అయ్యాడు, సో అంత పెద్ద రాజ్యానికి ఎలా రాజు అయ్యాడు అనేసి రావణుడి గురించి ఎక్కువ చూపించి సెకండ్ పార్ట్లో రాముడిది ఆంజనేయది అవన్నీ చూపించేలాగున్నారు. బట్ ఇదైతే బాగుంది, కాన్సెప్ట్ అయితే బాగుంది. ఏమంటే ఎప్పుడు మీరు ఎంత ఎలివేట్ చేస్తారో, హీరోని కొంచెం తక్కువ చేస్తారో, ఒక్కసారి హీరో పవర్ ఏమైనా చూపిస్తే చాలా బాగుంటుంది సినిమాలో. చాలా సినిమాలు, రాజమౌళి సినిమాలన్నీ అలాగే ఉంటాయి. సో అలా నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో డైరెక్టర్ వచ్చి ఏమో పేరు అతనిది, నితీష్ తివారీ. సో దంగల్ సినిమా చూశాను ఆయనది, చాలా మంచి డైరెక్టర్, చాలా బాగుంది. దంగల్ మీకు అందరు చూసుంటారు, ఆల్మోస్ట్ అందరు చూసినట్టున్నారు ఆ సినిమా, చాలా బాగుంది. సో ఆ డైరెక్టర్ ఈ సినిమా ఎలా తీస్తారంటే మేబీ మొత్తం సినిమా చూస్తే తెలుస్తుంది, బట్ ఆ సినిమాతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా చాలా బాగా తీసుకుంటారు అనుకుంటాను. సో చూద్దాం. అయితే నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది.
చూద్దాం, థియేటర్లో దీపావళికి వస్తుంది కదా, ఎలా ఉంటుందో చూద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.